యాదా అంటే చేతులెత్తి దేవుని స్తుతించుట అని అర్థం, లేక దేవునికి సమర్పించుకొనుట అని ఈ మాటకున్న అర్థం. సరే, అపోస్తుడైన పౌలు వారు ఇక్కడ మాట్లాడుతూ, కావున ప్రతి స్థలమందు పురుషులు ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఎవరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు భక్తుడు? స్త్రీకి సహజ సిద్ధంగా ఆ భక్తి మనసు, ప్రార్థన మనసు ఉంటుంది. స్త్రీకి దేవుడిచ్చిన వరం. ఏ సంఘంలో చూసినా, ఏ ఇంట్లో చూసినా స్త్రీలు మంచి భక్తి కలిగిన వారిగా బ్రతుకుతున్నారు, దేవుని కృప. అయితే నేను అంటా, స్త్రీ ప్రార్థనా పరురాలైనట్లుగానే ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనా పరుడవుతాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. సహజసిద్ధంగా పురుషుడు కోపం, స్త్రీకి గయ్యాలుతాడు. ఇది సహజసిద్ధంగా ఉండే గుణం. కానీ పురుషుడి దగ్గరకు వచ్చేసరికి కోపం ఎక్కువ ఉంటుందట. కోపిష్ఠుడిగా ఉండకూడదు. ఏ చేతులెత్తి ప్రార్థిస్తున్నావో ఆ చేతులు నీ భార్యను కొట్టేవై ఉండకూడదు. భార్య మీద నీ ప్రతాపం చూపించే చేతులుగా ఉండకూడదు. భార్యను బానిసగా చూసే చేతులుగా ఉండకూడదు. పురుషుడు కోపము లేనివాడే, సంశయము లేనివాడే. సంశయం అనే చోట సనుగుడు అనే పదం ఆడబడింది. కొంతమంది ఇంటికి వస్తారు నసరాజులు. మా వాడు ఇంటికి వచ్చాడంటే నస, అదిగో ఆ దుప్పటి అక్కడ ఎందుకు పెట్టావు, ఈ గ్లాస్ అక్కడ ఎందుకు పెట్టావు, అదిగో ఆ స్టూల్ అక్కడ ఎందుకు పెట్టావు, కూరలో ఉప్పు ఎక్కువైంది, సరే తక్కువ వేస్తే నాకేమన్నా బీపీ అనుకున్నావా, ఉప్పు ఎక్కువ వేస్తే నాకు బీపీ తెద్దాం అనుకున్నావా, షుగర్ అట్టుంది, పంచదార ఎట్టుంది, బెల్లం. కొంతమంది నసరాజులు ఉంటారు. పురుషుడు ఎప్పుడు నసరాజు కాకూడదు. మీకు తెలుసా, ఉప్పు కాడ గొడవ పడేటువంటి భక్త మహాశయులు ఉంటారు. భక్త మహాశయులు. పురుషుడు సంశయము లేనివాడై చెప్తూ అక్కడ అంటాడు, పవిత్రమైన చేతులెత్తి. చెప్పండి అయ్యా, ఏ చేతులెత్తి ఆరాధిస్తున్నావో ఆ చేతులు పవిత్రమైన చేతులై ఉండాలి. పనికి మాలిన వాటిని ముట్టుకున్న చేతులుగా ఉండకూడదు. అపవిత్రమైన వాటిని తాకిన చేతులుగా ఉండకూడదు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ చేతుల్లో ఏ పాపం ఉంది? సిగరెట్ అనే పాపం ఉందా? గంజాయి అనే పాపం ఉందా? మద్యపానం అనే పాపం ఉందా? సెల్ ఫోన్ అనే పాపం ఉందా? ఫోర్నోగ్రఫీ అనే పాపం ఉందా? సోషల్ మీడియా అనే పాపం ఉందా? అశ్లీలమైన బూతు బొమ్మలు అనేటువంటి ఏ పాపం నీ చేతిలో ఉందో నాకు తెలియదు. నా ప్రభు అంటున్నాడు, ఈ డిసెంబర్ మాసంలో నీ చేతిలో పాపం ఉండుట చూసి ఆ పాపాన్ని నువ్వు దూరంగా పారవేస్తే నీ దుర్దర్శ మరిచిపోయేటట్లుగా నీ తేజస్సును మధ్యాహ్న కాల తేజస్సు వలె దేవుడు మార్చును కాక.